నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు మణిపూర్లో శాంతి నెలకొంటుందన్న ప్రధాని అంతా కలిసి పరిష్కారం కనుగొందామని పిలుపు లోక్సభలో వీగిపోయిన ప్రతిపక్షాల అవిశ్వాసంపై చర్చలో విపక్షాలపై మోదీ ఘాటు విమర్శలు 2024లో ఓటమికి సిద్ధమైపోయాయని జోస్యం ఎన్డీఏ రికార్డు విజయంపై విశ్వాసం కాంగ్రెస్ కుటిల రాజకీయాలతోనే ఈశాన్య రాష్ట్రాల్లో సమస్యలు భాజపా పాలనలోనే అభివృద్ధి సాధ్యమైందని స్పష్టం చేసిన ప్రధాని ఉత్తరాంధ్రపై జగన్ కపట ప్రేమ చూపుతున్నారన్న చంద్రబాబు నాగావళి వంశధార అనుసంధానానికి పైసా ఇవ్వలేదని విమర్శ జగన్ నాయకుడే కాదన్న పవన్ ప్రతి పనిని వ్యాపార కోణంలోనే చూస్తారని ఆక్షేపణ మద్యం ద్వారా 30,000 కోట్లు ఆర్జించారని ఆరోపణ తెలంగాణలో వీఆర్ఏల సర్దుబాటు జీవోలను సస్పెండ్ చేసిన హైకోర్టు జూలై 24కు ముందు స్థితిని కొనసాగించాలని ప్రభుత్వానికి ఆదేశాలు గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయాలని టీఎస్పీఎస్సీ వద్ద అభ్యర్థుల ఆందోళన మద్దతు పలికిన కాంగ్రెస్ ఇతర ప్రతిపక్షాలు నిరసనకారుల అరెస్ట్ మణిపూర్లో శాంతిని పునరుద్ధరించి ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు కేంద్రం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు మణిపూర్లో 2 వర్గాల మధ్య తలెత్తిన సమస్యకు తగిన పరిష్కారం కనుగొందామని ప్రతిపక్షాలు తెచ్చిన అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చకు ఇచ్చిన సమాధానంలో ప్రధాని స్పష్టం చేశారు ఇదే సమయంలో ప్రతిపక్షాలపై ఘాటు విమర్శలు చేసిన మోదీ ఆ పక్షాలు తెచ్చిన అవిశ్వాస తీర్మానం తమకు ఎప్పుడూ దేవుడు ఇచ్చిన అద్భుతమైన వరంగా కలిసి వస్తోందన్నారు ప్రతిపక్ష ఇండియా కూటమి 26 పార్టీలు హస్తం పార్టీ అహంకారానికి నిదర్శనంగా నిలుస్తున్నాయని మండిపడ్డారు లోక్సభలో ప్రతిపక్షాలు తెచ్చిన అవిశ్వాస తీర్మానంపై 3 రోజులు జరిగిన చర్చకు ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ సుదీర్ఘంగా సమాధానమిచ్చారు ఈ సాయంత్రం 5 ప్రాంతంలో మొదలై దాదాపు 7:30 వరకు సాగిన ప్రసంగంలో ప్రధాని మోదీ ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు దేశాన్ని ఏకీకృతం చేయాల్సిన బాధ్యతను ప్రతిపక్ష కాంగ్రెస్ ఏనాడూ తీసుకోలేదన్న ప్రధాని ఓట్ల రాజకీయాల కోసం దేశాన్ని కులాలు మతాలు ప్రాంతాల పేరుతో విభజించిందని ధ్వజమెత్తారు కాంగ్రెస్ చరిత్ర అంతా భారత మాతను చిన్నాభిన్నం చేయడంలోనే మునిగిపోయిందన్న ఆయన ఆ పార్టీ అరాచకాలు చెప్పుకుంటే అనేకమున్నాయన్నారు భారతమాత పట్ల ప్రతిపక్ష సభ్యులు చేసిన వ్యాఖ్యల్ని ఖండించిన ప్రధాని భారతమాత మరణంపై వ్యాఖ్యలు చేయడం అంటే దేశ వినాశనాన్ని కోరుకున్నట్లేనని అన్నారు వందే మాతరాన్ని ముక్కలు ముక్కలుగా చేసినప్పుడు కాంగ్రెస్ ఉద్దేశాలు బయటపడ్డాయన్న మోదీ బుజ్జగింపు విధానాలతోనే దేశానికి ముప్పు తెచ్చిపెట్టారని ధ్వజమెత్తారు ప్రస్తుత అవిశ్వాస తీర్మానంతో ప్రతిపక్షాలు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఓటమికి సిద్ధమైపోయాయని మోదీ అన్నారు ప్రతిపక్షాలు తెచ్చిన అవిశ్వాస తీర్మానం దేవుడు తమకిచ్చిన వరంగా అభివర్ణించారు भगवान बहुत दयालु है और भगवान की मर्जी होती है कि वो किसी न किसी के माध्यम से अपनी इच्छा की पूर्ति करता है मैं इसे भगवान का आशीर्वाद मानता हूं कि ईश्वर ने विपक्ष को सुझाया और वो प्रस्ताव लेकर आए 2018 में भी ये ईश्वर का ही आदेश था जब विपक्ष के मेरे साथी अविश्वास प्रस्ताव लेकर के आए उस समय भी मैंने कहा था कि अविश्वास प्रस्ताव हमारी सरकार का फ्लोर टेस्ट नहीं है ये उन्हीं का फ्लोर टेस्ट है ये मैंने उस दिन भी कहा जब हम सब जनता के पास गए तो जनता ने भी पूरी ताकत के साथ इनके लिए नो कॉन्फिडेंस घोषित कर दिया एक तरह से विपक्ष का अविश्वास प्रस्ताव हमारे लिए शुभ होता है कि एनडीए और बीजेपी 2024 के चुनाव में पुराने सारे रिकॉर्ड तोड़ करके भव्य विजय के साथ जनता के आशीर्वाद से वापस आएंगे ప్రతిపక్ష ఇండియా కూటమిపై ఘాటు విమర్శలు చేసిన ప్రధాని వారసత్వ రాజకీయాల సమాహారమే కొత్త సంకీర్ణంగా వచ్చిందని విమర్శించారు ఎందరో మహానుభావులు వారసత్వ రాజకీయాలు దేశానికి నష్టదాయకమని చెప్పారని అన్నారు జాతి నిర్మాణంలో వారసత్వ రాజకీయాలు అడ్డంకిగా మారతాయని తొలితరం మేధావులు చెప్పిన విషయాన్ని కాంగ్రెస్ మర్చిపోయిందన్నారు వారసత్వ రాజకీయాలు చేసే వాళ్లకు దేశంలో కాలం చెల్లిపోయిందన్న మోదీ కాంగ్రెస్ ను వ్యతిరేకించిన మేధావుల్ని కూడా ఆ పార్టీ ఓడించిందని గుర్తు చేశారు కాంగ్రెస్ ను ప్రశ్నించినందుకే అంబేద్కర్ ను 2 సార్లు ఎన్నికల్లో ఓడించారు ఎమర్జెన్సీని ప్రశ్నించినందుకు జగజీవన్ రామ్ ను ఓడించిందని గుర్తు చేశారు इनकी मुसीबत ऐसी है कि खुद को जिंदा रखने के लिए इनको एनडीए का ही सहारा लेना पड़ा है लेकिन आदत के मुताबिक
घमंड का जो आई है ना आई, वो उनको छोड़ता नहीं है। और इसलिए एनडीए में 2 आई पिरो दिए। पहला आई 26 दलों का घमंड और दूसरा आई एक परिवार का घमंड। इंडिया के भी टुकड़े कर दिए। आई डॉट, एन डॉट, डी डॉट, आई डॉट। చివర్లో అవిశ్వాస తీర్మానానికి కారణమైన మణిపూర్ ఘటనలపై మాట్లాడిన ప్రధాని విభజన రాజకీయాలతో ఈశాన్య రాష్ట్రాల్లో కాంగ్రెస్ నిరంతరం మంటలు రేపిందన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఇష్టానుసారం ప్రభుత్వాల్ని మార్చడం, సీఎంలను మార్చడం అనేక సమస్యల్ని సృష్టించిందన్నారు. మహాత్మా గాంధీ ఫోటో పెట్టలేని పరిస్థితి, జాతీయ గీతం పాడలేని పరిస్థితిలో మణిపూర్లో ఉండేవన్న మోదీ అప్పుడు కేంద్ర రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉన్నాయని గుర్తు చేశారు. మణిపూర్ తీవ్రవాదానికి కారణమెవరో, కారకులు ఎవరో కాంగ్రెస్ కు గుర్తులేదా అని ప్రశ్నించారు. మణిపూర్లో తీవ్రవాదం పరాకాష్ఠకు చేరినప్పుడు అక్కడ అధికారంలో ఉంది ఎవరన్న ప్రధాని ప్రతి అంశాన్ని రాజకీయాల కోసమే చూడరాదన్నారు. మణిపూర్లో తలెత్తిన సమస్య పరిష్కారానికి అంతా కలిసి కృషి చేద్దామని ప్రధాని పిలుపునిచ్చారు. मणिपुर में अदालत का एक फैसला आया और उसके पक्ष विपक्ष में जो परिस्थितियां बनी, हिंसा का दौर शुरू हो गए और उसमें बहुत परिवारों को मुश्किल हुई। अनेकों ने अपने स्वजन भी खोए। महिलाओं के साथ गंभीर अपराध और दोषियों को कड़ी से कड़ी सजा दिलवाने के लिए केंद्र सरकार, राज्य सरकार मिलकर के भरपूर प्रयास कर रही है। और मैं देश के सभी नागरिकों को आश्वस्त करना चाहता हूं, निकट भविष्य में शांति का सूरज जरूर उगेगा। मणिपुर फिर एक बार नए आत्मविश्वास के साथ आगे बढ़ेगा। मैं मणिपुर के लोगों से भी, वहां की माताओं, बहनों, बेटियों से कहना चाहता हूं, देश आपके साथ है, ये सदन आपके साथ है। हम सब मिलकर के इस चुनौती का समाधान निकालेंगे। वहां फिर से शांति की स्थापना होगी कि मणिपुर फिर विकास की राह पर तेज गति से आगे बढ़े। उसमें कोई प्रयासों में कोर कसर नहीं रहेगी। ప్రధాని సమాధానమిస్తుండగానే ప్రతిపక్ష సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. ఈ కారణంగా ప్రతిపక్షాలు తెచ్చిన అవిశ్వాస తీర్మానం మూజువాణి ఓటుతో వీగిపోయినట్లు స్పీకర్ ప్రకటించారు. తరువాత సభను శుక్రవారానికి వాయిదా వేశారు. అంతకుముందు దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టిన ప్రధాని అతి త్వరలో భారత్ ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందన్నారు. ఈ ఘనత ఊరికే సాధ్యం కాదన్న ప్రధాని ఇందుకు తమ ప్రభుత్వం నిబద్ధతతో చేసిన కృషి, అహర్నిశలు పడిన కష్టమే కారణమని చెప్పారు. ప్రతిపక్షాలకు, ప్రధానంగా కాంగ్రెస్కు ప్రపంచాన్ని అర్థం చేసుకునే ఆలోచన లేనందునే ఆ పార్టీ హయాంలో దేశం పేదరికంలో కునారిల్లిందని ప్రధాని ధ్వజమెత్తారు. కేంద్రంపై ప్రతిపక్షాలు తెచ్చిన అవిశ్వాస తీర్మానంపై చర్చకు సమాధానమిచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ ఆర్థిక విధానాలపై సునిశిత విమర్శలు చేశారు. ఆ పార్టీకి ఓ దశ దిశ లేదన్నారు. అందుకే ప్రపంచంలో భారత ఆర్థిక వ్యవస్థ ఏ స్థాయికి ఎదుగుతోందో చూడలేకపోతోందని మండిపడ్డారు. తాము తప్పులు చేస్తే భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో 3వ స్థానానికి ఎదిగే స్థాయికి ఎలా చేరుతుందని ప్రశ్నించారు. అలాంటి తప్పులుంటే ప్రతిపక్షాలు ఎందుకు మార్గనిర్దేశనం చేయడం లేదని నిలదీశారు. ప్రభుత్వ రంగ సంస్థల్ని ఉద్దేశించి కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలే ఆ పార్టీ వైఖరిని స్పష్టం చేస్తున్నాయని ప్రధాని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ మునిగిపోతున్నాయని చెప్పిన సంస్థలన్నీ ద్విగుణీకృతమైన లాభాలు ప్రకటించాయని ప్రధాని గుర్తు చేశారు. और जब इन्होंने बुरा चाहा बैंकों का, हमारी पब्लिक सेक्टर बैंक्स नेट प्रॉफिट 2 गुने से ज्यादा हो गया। हमारे डिफेंस के हेलीकॉप्टर बनाने वाली सरकारी कंपनी HAL, ये HAL को लेकर के HAL तबाह हो गया है, HAL खत्म हो गया है। आज HAL सफलता की नई बुलंदियों को छू रहा है। HAL ने अपना हाईएस्ट एवर रेवेन्यू रजिस्टर किया है। आप जानते हैं LIC के लिए क्या क्या कहा गया था? LIC बर्बाद हो गई, गरीबों के पैसे डूब रहे हैं, लेकिन आज LIC लगातार मजबूत हो रही है। ये लोग देश की जिन संस्थाओं की मृत्यु की घोषणा करते हैं, उन संस्थाओं का भाग्य चमक जाता है। భారత్లో నిరుపేదలు, అతిపేదలు లేరని IMF నివేదించినట్లు గుర్తు చేసిన మోదీ గత 9 ఏళ్లలో 37 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని ఆ సంస్థ చెప్పినట్లు తెలిపారు. శుభ్రత, పరిశుభ్రతలో భారత్ కృషిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశంసలు కురిపించిందన్న మోదీ 21వ శతాబ్దం భారత్దేనని అన్నారు. భారత స్వప్నాలు సాకారమయ్యే కీలక సమయమన్న ప్రధాని 140 కోట్ల భారత జనాభా కలలు నెరవేరుతున్నాయని చెప్పారు. యువత లక్ష్యాలకు సంపూర్ణ సహకారం అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్న ప్రధాని ప్రపంచ అభివృద్ధిలో భారత భాగస్వామ్యం రోజు రోజుకు వృద్ధి చెందుతోందని తెలిపారు. అందుకే ప్రపంచంలో 3వ ఆర్థిక వ్యవస్థ దిశలో భారత్ పరుగులు పెడుతోందన్నారు.
इतने सालों तक सत्ता में रहने के बाद भी क्या अनुभवताहीन बातें सुनने को मिल रही है। इस लक्ष्य तक पहुंच रही, कुछ करने की जरूरत नहीं, ऐसे ही होने वाला है तीसरे नंबर पर। इसका मतलब है कांग्रेस के पास न नीति है, न विजन है, न वैश्विक अर्थव्यवस्था की समझ है और न ही भारत के अर्थ जगत के ताकत का पता है कि कांग्रेस के शासन में भारत गरीबी और गरीबी को बढ़ाता गया। 1991 में देश कंगाल होने की स्थिति में था। कांग्रेस के शासनकाल में अर्थव्यवस्था दुनिया के क्रम में 10, 11, 12 इसके बीच में झोले खाती थी। लेकिन 2014 के बाद भारत ने टॉप 5 में अपनी जगह बना ली। रिफॉर्म, परफॉर्म एंड ट्रांसफॉर्म, एक निश्चित आयोजन, प्लानिंग और कठोर परिश्रम, और इसी की वजह से आज देश इस मुकाम पर पहुंचा है। और परफॉर्मेंस के लिए पूरी तरह ताकत को लगाया जाएगा कि हम तीसरे नंबर पर पहुंच के रहेंगे। కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ చేపడుతున్న చర్యలతో భారత్ ఆత్మవిశ్వాసం ప్రపంచానికి మార్గదర్శనంగా నిలుస్తోందన్న మోదీ దేశ బలానికి విదేశీ పెట్టుబడులే నిదర్శనమని వివరించారు. డిజిటల్ ఇండియా, జన్ధన్ పై మాట్లాడినప్పుడు అవహేళన చేసిన వారు ఈ 9 ఏళ్లలో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ ఏ స్థాయికి వెళ్లిందో చూడాలని మోదీ విపక్షాలకు సూచించారు. ప్రజల విశ్వాసం కోల్పోయిన వాళ్లే లోక్సభలో అవిశ్వాసం పెట్టారని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. అవిశ్వాస తీర్మానంపై చర్చలో మాట్లాడిన సంజయ్ భారస కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కయ్యాయని విమర్శించారు. తెలంగాణను ఒక కుటుంబం దోచుకుంటోందని ఆరోపించారు. తెలంగాణలో 24 గంటల విద్యుత్ ఇస్తున్నట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తా అని బండి సంజయ్ ప్రకటించారు. తెలంగాణ సీఎం కుటుంబ సభ్యుల ఆస్తులు విపరీతంగా పెరిగాయని ఆరోపించారు. వాళ్ళ అధికారంలోకి అధికారంలోకి రాకముందు పోల్స్తే ముఖ్యమంత్రి కొడుకు ఆస్తులు 400 రెట్లు పెరిగినాయి సార్. ఆయన భార్య ఆస్తులు 1800% పెరిగినాయి సార్. ముఖ్యమంత్రి వ్యవసాయ యొక్క ఆదాయం ₹1 కోటి సార్. కొడుకు వ్యవసాయ ఆదాయం 59,85,000 సార్. కోడలు ఆదాయం 2000%. ఇవాళ కేసీఆర్ కుటుంబం ఆదాయం పెరిగింది సార్. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం ఒక్క పైసా కూడా ఇవ్వలేదని భారాస లోక్సభ పక్షనేత నామా నాగేశ్వరరావు స్పష్టం చేశారు. కేంద్రం నిధులు ఇచ్చినట్లు నిరూపిస్తే తమ ఎంపీలంతా రాజీనామా చేస్తామని ప్రకటించారు. అవిశ్వాస తీర్మాన చర్చలో భాజపా ఎంపీలతో అబద్దాలు చెప్పించి సభను తప్పుదోవ పట్టించారని ఆక్షేపించారు. ఎంపీ నిషికాంత్ దూబేపై ప్రివిలేజ్ నోటీస్ ఇచ్చినట్టు నామా తెలిపారు. మరోవైపు కేంద్రంపై అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చలో మాట్లాడిన భారాస ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఇంజనీరింగ్ అద్భుతమైన కాళేశ్వరానికి జాతీయ హోదా ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ₹1 ఇవ్వకుండా 86,000 కోట్లు ఇచ్చామని ఎలా చెబుతారని కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు. చాలా సందర్భాలలో ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కావాలని చెప్పి ఎన్నోసార్లు అడగడం జరిగింది. ఒక్క నయా పైసా కూడా ఇవ్వలేదు. మేము కాళేశ్వరం ప్రాజెక్టుకు 86,000 కోట్లు ఇచ్చినామని చెప్పి సభలో కూడా మరి అబద్ధాలు చెప్పడం చాలా దారుణం. बीजेपी का पार्टी व्हाट्सएप में, ट्विटर में, यूट्यूब में गलत बोलते, झूठ बोलते, मगर इतना बड़ा पार्लियामेंट के अंदर भी झूठ बोल रहा बोल के कल ही मालूम हो गया हमारे को. ఉత్తరాంధ్రపై సీఎం జగన్ కపట ప్రేమ చూపుతూ మొసలి కన్నీరు కారుస్తున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధబేరి యాత్రలో 10వ రోజు వంశధార ప్రాజెక్టును పరిశీలించిన చంద్రబాబు అక్కడ సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. వంశధార, నాగావళి లింక్ కెనాల్ పనుల్ని పరిశీలించారు. అనంతరం ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులపై పాతపట్నంలో ఆయన పవర్ పాయింట్ ప్రదర్శన ఇచ్చారు. తారకరామ తీరసాగరం రిజర్వాయర్ ప్రాజెక్టు పనులు 41% పూర్తయితే పెండింగ్ బిల్లులు ఇవ్వకుండా కాంట్రాక్టర్లను ఇబ్బంది పెడుతున్నారని ధ్వజమెత్తారు. మద్దువలస రిజర్వాయర్ స్టేజ్ 2 పనులు ప్రీ-క్లోజ్ చేశారని మండిపడ్డారు. భూసేకరణ సమస్యలు, పెండింగ్ బిల్లులు, నిధులు విడుదల చేయకపోవడంతో తోటపల్లి ప్రాజెక్టు పనులు ఆగిపోయాయని విమర్శించారు. నాగావళి, వంశధార అనుసంధానానికి ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదంటూ చంద్రబాబు దుయ్యబట్టారు. ఈ రోజు మాట్లాడుతున్నారు 3 రాజధానులని. అయిపోయింది వీళ్ళ టైం. అసలు కీలకమైనటువంటి సాగునీటి ప్రాజెక్టులపైన ₹1 ఖర్చు పెట్టకుండా ఈ 3 జిల్లాల్లో అభివృద్ధి చేయకుండా ఈ రోజు మీరు మాటలు చెప్పడం మంచిది కాదని కూడా హెచ్చరిస్తున్నా. 1650 కోట్లు మేము ఉత్తరాంధ్ర పెడితే మీరు పెట్టింది 320-30 కోట్లు పెట్టారు. నేను 10 రోజుల నుంచి చెప్తున్నా, మీకు ధైర్యం ఉంటే నేను చెప్పింది వాస్తవం కాదని ఛాలెంజ్ చేయండి, డిబేట్కి రండి. అట్లా కాకుండా ఏదో కావాలని వక్రీకరించి మాట్లాడడం మంచిది కాదని కూడా హెచ్చరిస్తున్నా.
అనంతరం శ్రీకాకుళం జిల్లా కొత్తూరులో రోడ్ షో బహిరంగ సభలో పాల్గొన్న చంద్రబాబు కోడికత్తి కేసు నిందితుడిని చంపించి తనపైకి నెడతారేమో అని ఆరోపించారు. ఒక చెంపపై కొడితే రెండో చెంప చూపించేందుకు తాను సిద్ధంగా లేనన్నారు. ఉత్తరాంధ్ర తెలుగుదేశంకు కంచుకోట అన్న చంద్రబాబు తెలుగుదేశంకి వస్తున్న ప్రజాదరణ చూసి జగన్ గుండె ఆగిపోవడం ఖాయమని దుయ్యబట్టారు. మతి స్థిమితం లేని ముఖ్యమంత్రి, సైకో ముఖ్యమంత్రి, బాబాయిని చంపి నారాసుర రక్త చరిత్ర అంటాడా? ఏమనాల తమ్ముళ్ళు? కోడి కత్తి కేసు ఉల్టాగా నా మీద కేసు పెట్టించి వాడి పాపం ఆ కోడి కత్తి వాడు ఊరికి గిచ్చి 6 ఏళ్లుగా జైల్లోనే ఉన్నాడు. వాడు ఇంకా రాను కూడా రాడు. వీలైతే వాడిని కూడా చంపేసి నేనే చంపానని నాటకాలు ఆడతాడు ఈ పనికి మాలిన సైకో. వైకాపాను ఉత్తరాంధ్ర నుంచి తరిమేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. విశాఖను వైకాపా విముక్త ప్రాంతంగా చేసే వరకు పోరాడుతా అని స్పష్టం చేశారు. 3వ విడత వారాహి విజయయాత్రలో విశాఖ జగదాంబ కూడెల్లో బహిరంగ సభలో పాల్గొన్న పవన్ వైకాపా ప్రభుత్వం పొద్దున్నే పథకం కింద డబ్బులు ఇచ్చి సాయంత్రానికి సారా కింద పట్టుకుపోతున్నారని విమర్శించారు. సీఎం జగన్ అసలు నాయకుడే కాదంటూ తీవ్ర విమర్శలు చేశారు. ప్రతి పనిలో కమిషన్ చూస్తున్నారని ఆరోపించారు. జగన్ అనేవాడు నాయకుడు కాదు, ఒక వ్యాపారి. ఎవడన్నా బిజినెస్ మ్యాన్ వస్తే నాకేంటి, నాకెంత వాటా, 30% ఇస్తావా, 40% ఇస్తావా? మీరు అర్థం చేసుకోవాల్సింది, ఒక స్థాయికి వచ్చాక డబ్బు పిచ్చి అయిపోయింది జగన్కి. ఇంకొక అవకాశం జగన్కి ఇవ్వాలనుకుంటున్నారా? మీరు ఆలోచించుకోండి. ఈసారి మీరు ఇస్తే మన ఆంధ్రాని ఎవ్వడూ కాపాడుకోలేడు. 30,000 కోట్ల పైగా సంపాదించాడు జగన్. ఓన్లీ మద్యం మీద ఆదాయం వద్దనుకున్నవాడు సొంత బ్రూవరీస్ పెట్టి మద్యం మీద ఆదాయం సంపాదిస్తూ ఉన్నాడు. మళ్ళీ మీ ఓట్లు కొనడానికి ప్రయత్నం చేస్తాడు. తెలంగాణలో వీఆర్ఏల సర్దుబాటును హైకోర్టు నిలిపివేసింది. వీఆర్ఏలను ఇతర శాఖల్లో సర్దుబాటు చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల్ని హైకోర్టు సస్పెండ్ చేసింది. జూలై 24న జీవో ఇవ్వడానికి ముందు ఉన్న స్థితిని యథాతథంగా కొనసాగించాలని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేస్తూ ఇతర శాఖల్లోకి బదిలీ చేస్తూ ఇటీవల ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకు అనుగుణంగా రెవెన్యూ శాఖ జూలై 24న జీవో 81, ఆర్థిక శాఖ ఆగస్టు 3న జీవో 85 జారీ చేశాయి. ఇతర శాఖల్లోకి నియమిస్తూ ఈ నెల 3న సీసీఎల్ఏ మార్గదర్శకాలు జారీ చేశారు. ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా తెలంగాణలో 61 ఏళ్లలోపు వయస్కులైన 16,758 మంది వీఆర్ఏలను విద్యార్హతల ఆధారంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో లోయర్ గ్రేడ్ సర్వీస్, రికార్డు అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులో నియమిస్తూ ఉత్తర్వులిచ్చారు. ఉద్యోగ విరమణ వయసు దాటిన మరో 3,797 మంది కుమారులు లేదా కుమార్తెలకు కారుణ్య నియామకాలు చేపట్టాలని నిర్ణయించారు. అయితే చట్టాలు, సర్వీసు నిబంధనలకు విరుద్ధంగా సర్దుబాటు ప్రక్రియ జరిగిందని, తమకు రెవెన్యూ శాఖలోనే కొనసాగించాలని పలువురు వీఆర్ఏలు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు జీవోలను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులిచ్చింది. కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా వేసింది. గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముట్టడికి అభ్యర్థులు యత్నించడం ఉద్రిక్తతలకు దారితీసింది. నాంపల్లిలోని తెలంగాణ జనసమితి కార్యాలయం నుంచి సుమారు 2,000 మంది అభ్యర్థులు పెద్ద ఎత్తున ర్యాలీగా వచ్చి టీఎస్పీఎస్సీ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. గ్రూప్ 2 అభ్యర్థుల ఆందోళనకు తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షుడు కోదండరాం, కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ మద్దతు తెలిపారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ అందుబాటులో లేకపోవడంతో పరీక్షల్ని వాయిదా వేయాలని బోర్డు కార్యదర్శి అనితా రామచంద్రన్ను కలిసి అభ్యర్థులు వినతిపత్రం ఇచ్చారు. గ్రూప్ 2 పరీక్షకు ఆగస్టు 29, 30 తేదీలను ఖరారు చేశారని, ఆగస్టు 1 నుంచి 23 వరకు గురుకుల బోర్డుకు సంబంధించిన పరీక్షలు ఉన్నాయని అభ్యర్థులు తెలిపారు. ఒకే నెలలో గ్రూప్ 2 గురుకుల పరీక్షల నిర్వహణ, సిలబస్లు వేర్వేరుగా ఉన్నందున ఒక పరీక్షకు మాత్రమే సన్నద్ధం కావాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ కారణంగా అర్హతలు ఉన్నప్పటికీ అవకాశాన్ని కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది దృష్టిలో పెట్టుకుని గ్రూప్ 2 పరీక్ష 3 నెలలు వాయిదా వేయాలన్నారు. 3 వరకు నిరసనకారులకు సమయం ఇచ్చిన పోలీసులు తర్వాత నిరసనలో కూర్చున్న వారిని అక్కడి నుంచి బలవంతంగా పంపేశారు. ఒక దశలో కొందరు అభ్యర్థులు పక్కనే ఉన్న మైదానంలోకి వెళ్లి నిరసనకు దిగగా స్వల్ప లాఠీచార్జ్ చేసిన పోలీసులు వారిని చెదరగొట్టారు. ఇదే సమయంలో గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయాలని కోరుతూ పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 29, 30న నిర్వహించనున్న గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయాలని పిటిషన్ వేశారు. గురుకుల ఇతర నియామక పరీక్షలు ఉన్నందున గ్రూప్ 2 పరీక్షను రీషెడ్యూల్ చేయాలంటూ దాదాపు 150 మంది అభ్యర్థులు హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. గ్రామ పంచాయతీ నిధుల దుర్వినియోగంపై భాజపా, జనసేన నేతలు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారు. వైకాపా ప్రభుత్వం ఆర్థిక సంఘం నిధుల్ని మళ్లించి పంచాయతీరాజ్ వ్యవస్థను నాశనం చేస్తోందంటూ భాజపా, జనసేన నేతలు మండిపడ్డారు. ఒంగోలులో జరిగిన ధర్నాలో భాజపా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు పురంధేశ్వరి, భాజపా నేతలు, జనసేన నాయకులు, సర్పంచులు భారీగా పాల్గొన్నారు. ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో సర్పంచులు అప్పులు తెచ్చి గ్రామాల్లో అభివృద్ధి పనులు చేశారని
పురంధేశ్వరి తెలిపారు. ప్రభుత్వం బిల్లులు మంజూరు చేయకపోవడంతో తెచ్చిన అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి రావడం దారుణమన్నారు. అలాగే బిల్లులు చెల్లించకపోవడంతో గ్రామాల్లో పనులు చేసిన కాంట్రాక్టర్లు కూడా ప్రాణాలు తీసుకుంటున్నారని పురంధేశ్వరి మండిపడ్డారు. ఆప్కాబ్ జిల్లా కేంద్ర బ్యాంకులు కార్యకలాపాల్ని మరింత ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. వీటి ద్వారా వాణిజ్య బ్యాంకుల కన్నా తక్కువ వడ్డీకే రైతులకు, మహిళలకు రుణాలు ఇవ్వాలని స్పష్టం చేశారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, కేంద్ర సహకార బ్యాంకులపై సమీక్షించిన సీఎం పీఎస్ఈఎస్లు, డీసీసీబీలు, డీసీఎంఎస్లు వాటి నెట్వర్క్ల బలోపేతంపై చర్చించారు. బంగారంపై ఇచ్చే రుణాలను సైతం రైతులు, మహిళలకు వాణిజ్య బ్యాంకుల కన్నా తక్కువ వడ్డీకే ఇవ్వాలన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను లాభాల బాట పట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఏపీలో పలు సహకార సంఘాలు ఎందుకు నష్టాల్లోకి వచ్చాయన్న దానిపై పరిశీలన చేయాలని నిర్దేశించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో ప్రొఫెషనలిజం తీసుకురావాలన్నారు. తెలుగుదేశం కార్యకర్తల జోలికి వచ్చిన వాళ్లను వదిలే ప్రసక్తే లేదని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హెచ్చరించారు. పల్నాడు జిల్లాకు చెందిన వైకాపా బాధితులతో లోకేష్ ముఖాముఖి జరిపారు. అందరి పేర్లు రాసుకుంటున్నామని, 8 నెలల తర్వాత అధికారం చేపట్టగానే వాళ్లకు తగిన బుద్ధి చెబుతామని లోకేష్ చెప్పారు. బాధిత కుటుంబాల గోడు విన్న లోకేష్ వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వరుసగా మూడోసారి కీలక వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు లేకుండానే మధ్యంతర ద్రవ్య పరపతి విధానాన్ని ఆర్బీఐ ప్రకటించింది. దేశంలో ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు 2022 మే నుంచి వరుసగా 6 విడతల్లో రెపో రేటును 250 బేసిస్ పాయింట్లు పెంచిన ఆర్బీఐ ఈసారి 6.5% వద్ద కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది స్థూల జాతీయోత్పత్తి 6.5% నమోదవుతుందని అంచనా వేసిన ఆర్బీఐ కూరగాయలు, ఇతర నిత్యావసర ధరల్లో పెరుగుదలతో ద్రవ్యోల్బణం 5.4% నమోదయ్యే అవకాశం ఉన్నట్టు తెలిపింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సవాళ్లు ఎదుర్కొంటున్న భారత్ 5వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగే దిశలో పయనిస్తోందని మధ్యంతర ద్రవ్య పరపతి సమీక్షను ప్రకటించిన ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వివరించారు. ఆర్బీఐ ప్రకటించిన మధ్యంతర ద్రవ్య పరపతి సమీక్ష తర్వాత బ్యాంకింగ్, కీలక రంగాల వాటాలు విక్రయించేందుకు మదుపర్లు మొగ్గు చూపగా దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాల్లో ముగిశాయి. క్రితం సెషన్లో 149 పాయింట్లు లాభపడిన సూచీ ఇవాళ 308 పాయింట్లు క్షీణించింది. ఈ ఉదయం 65,945 పాయింట్ల వద్ద ప్రారంభమైన సూచీ మొదట్లో కాసేపు లాభాల్లోనే పయనించింది. ఒక దశలో స్వల్పంగా పెరిగి 65,656 పాయింట్ల గరిష్ట స్థాయిని నమోదు చేసింది. ఈ దశలో ఆర్బీఐ ప్రకటించిన ద్రవ్య పరపతి సమీక్ష తర్వాత మదుపరులు బ్యాంకింగ్, ఇతర కీలక రంగాల వాటాలు అమ్మేందుకు ఆసక్తి చూపగా సెన్సెక్స్ 65,509 పాయింట్ల కనిష్ట స్థాయిని తాకింది. చివరకు 65,688 పాయింట్ల వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 89 పాయింట్లు తగ్గి 19,543 పాయింట్ల వద్ద స్థిరపడింది.